Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous videos లో మనం CDP కంటెంట్ క్లాసెస్ ని అంటే థియరీ క్లాసెస్ ని స్టార్ట్ చేసి ఉన్నాం కదా. అంటే సిటీటీ కానీ టెట్ కానీ సిడిపి అంటే అందరికీ ఒకటి కదా. పేపర్ 1 కానీ పేపర్ 2 వాళ్ళకి కానీ మనకి ఏపీ టెట్ అండ్ డిఎస్సి వాళ్ళు కూడా సిడిపి ఒకటే ఉంటుంది అనమాట, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. సో అందరికీ ఒక యూజ్ అయ్యేలాగా కంటెంట్ క్లాసెస్ ని మనం స్టార్ట్ చేస్తున్నాము. సో మనకి దాంట్లో మనం 3rd చాప్టర్లో ఉన్నాము. 2nd చాప్టర్ సోషలైజేషన్ అనమాట. సో మనకి టాపిక్ వైజ్ బిట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఆల్రెడీ మనము 50 ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము ప్రీవియస్ వీడియోలో. ఇంకా మీరు ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఛానల్ యొక్క లింక్ ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్ వైజ్ ఉంటుందన్నమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే, లైక్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ టీటీసీ చేస్తున్న వాళ్ళకి కానీ సీటెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి కానీ ఇలా టీచింగ్ ఎగ్జామ్స్ ఏమైనా కానీ మన వీడియోస్ చాలా యూస్ అవుతాయండి. సో షేర్ చేయండి. సో అయితే మనం ఈరోజు ఈ వీడియోలో సోషలైజేషన్ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సోషలైజేషన్ కంటెంట్ క్లాసెస్ మనకి ఆల్రెడీ ఛానల్లో ఉంది, చెక్ చేయండి ఒకసారి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ సోషలైజేషన్ ఏంటి? ఫస్ట్ బిట్టే అదండి. సోషలైజేషన్ అంటే ఏంటి? అర్నింగ్ మనీ. సెకండ్ ఆప్షన్ లెర్నింగ్ టు లివ్ ఇన్ ద సొసైటీ. థర్డ్ ఆప్షన్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ గెటింగ్ ఎడ్యుకేషన్. సోషలైజేషన్ అంటే ఏంటంటే సొసైటీలో ఉన్న నార్మ్స్ని ఫాలో అవుతూ అడ్జస్ట్ అవ్వడం, అంటే ఆ ఎన్వైరన్మెంట్కి అలవాటు పడి మనం ఉండడం అనమాట. అదే కదా మనం నేర్చుకుంది, లెర్నింగ్ టు లివ్ ఇన్ ద సొసైటీ. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, లెర్నింగ్ టు లివ్ ఇన్ ద సొసైటీ, సొసైటీలో బ్రతకడానికి నేర్చుకోవడం అనేది అనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సోషలైజేషన్ ఈజ్. అసలు సోషలైజేషన్ ఎందుకు ఉండాలి, సోషలైజేషన్ ఎందుకు నేర్చుకోలేదు, దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ కంట్రోల్, కల్చరల్ ట్రాన్స్మిషన్, ఆల్ ఆఫ్ దీస్. ఇవన్నీ మనకు ఉపయోగపడే కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, సొసైటీ సోషల్ కంట్రోల్ కానీ, కల్చరల్ ట్రాన్స్మిషన్ కానీ, ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి. సో మనకి సెకండ్ క్వశ్చన్కి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఒక్కొక్కసారి ఈ త్రీలో ఒకటే ఇచ్చేసి ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఒకటే చూస్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి సో మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ సోషలైజేషన్ బిగిన్స్. సోషలైజేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి థర్డ్ క్వశ్చన్ అంటే ఏంటంటే సోషలైజేషన్ బిగిన్స్ స్కూల్లోనా, ఇన్ ద ప్లే గ్రౌండ్, ఎట్ బర్త్ అండ్ ఇన్ అడోలసెన్స్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బర్త్. సో ఓకే, ఎట్లా స్కూల్లో స్టార్ట్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ బిఫోర్ గోయింగ్ టు స్కూల్కి వెళ్ళే ముందు కూడా మనము మన సిబ్లింగ్స్తో కానీ పేరెంట్స్తో కానీ మాట్లాడతాము, మన ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలతో కూడా ఆడుకుంటాము. సో ఓకే, ప్లే గ్రౌండ్ అంటే మనం కొంచెం అంటే ఆడుకోవడమే కదా. ఇప్పుడు చెప్పిన సపోజ్ ఓకే, అట్ బర్త్ అండ్ అట్ ఇన్ అడోలసెన్స్ అంటే కిషోరావస్థ అంటాం కదా. సో అప్పుడా కాదు కదా. సో అందుకని మనము అట్ బర్త్ అని చెప్పొచ్చు అనమాట. అట్ బర్త్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్. అట్ బర్త్లో ఉన్నప్పుడే అంటే పుట్టిన దగ్గర నుంచి మనకి సోషలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మదర్ దగ్గరే ఉంటుంది కదా, మదర్తో మాట్లాడడం కానీ, తను మాట్లాడుతున్న వినటం కానీ, దట్ ఈస్ ఆల్సో సోషలైజేషన్ అనా, కమ్యూనికేట్ అవ్వడం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ డిస్కస్ చేస్తున్నాడు. ప్రైమరీ ఏజెంట్స్ ఏంటి, సెకండరీ ఏజెంట్స్ ఏంటి, ఏజెన్సీస్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం కదా. సో ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాము. ఫ్యామిలీ, స్కూల్, పియర్ గ్రూప్ అండ్ మీడియా. ఓకే, ఫ్యామిలీ అనేది మనకి ఫస్ట్ ప్రైమరీ ఏజెన్సీ అని చెప్పొచ్చు, ప్రైమరీ ఏజెంట్ అని మనం చెప్పొచ్చు. ఫ్యామిలీతోనే కదా మనం ఫస్ట్ కమ్యూనికేట్ అయ్యేది, మదర్తో కానీ ఫాదర్తో కానీ. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 4 క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. సోషలైజేషన్కి ఏజెంట్ కానిది ఏంటి? ఫ్యామిలీ, మీడియా, నేచర్, స్కూల్. ఫ్యామిలీ ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రైమరీ ఏజెంట్ అని. మీడియా కూడా, మీడియాతో మనం కమ్యూనికేట్ అవుతాం, మనం నేర్చుకుంటాము, ఏదైనా కావాలంటే సెర్చ్ చేస్తున్నాము, కమ్యూనికేట్ చేస్తున్నాం కదా. అది చాలా ఇంపార్టెంట్ ఈ నౌడేస్. నెక్స్ట్ స్కూల్ కూడా మనకి సోషలైజేషన్ నేర్పించడంలో సెకండరీ ఏజెంట్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. సో మనకి ఇక్కడ నేచర్ అనేది ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని అడుగుతున్నారండి, నాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఆఫ్ దీస్ హెల్ప్స్ చిల్డ్రన్ లెర్న్ రూల్స్ అండ్ రోల్స్ నేర్చుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది? గేమ్స్ అండ్ ప్లే,
పనిష్మెంట్, ఎగ్జామ్స్, రివార్డ్స్. ఎగ్జామ్స్లో రూల్స్ అండ్ రోల్స్ ఏమి ఉండవు కదా, మనం నేర్చుకొని అక్కడికి వెళ్ళి రాస్తాం ఎగ్జామ్స్ అంటే. రివార్డ్స్ అవి అది ఏమైనా మనకి రోల్స్ ప్లే చేసినప్పుడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నప్పుడు వచ్చేవి మనకి రివార్డ్స్ అనమాట. ఓకే, రూల్స్ అండ్ రోల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? గేమ్స్ అండ్ ప్లే. ఎక్కడ ఉంటాయి, ఎక్కడ హెల్ప్ అవుతాయి మనకి? రూల్స్ అండ్ రూల్స్ని నేర్చుకోవడానికి ఏమి ఉపయోగపడుతుంది మనకి? గేమ్స్ అండ్ ప్లే. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సూటబుల్ హియర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్. సెకండరీ సోషలైజేషన్ మెయిన్లీ అకర్స్. ఫస్ట్ సోషలైజేషన్ మనం హోమ్ అని చెప్పుకున్నాం కదా, సెకండరీ సోషలైజేషన్ ఎక్కడ చూద్దాం. ఆప్షన్స్ ఏమున్నాయో. ఫస్ట్, ఎట్ హోమ్, ఎట్ స్కూల్ అండ్ వర్క్ ప్లేస్, డ్యూరింగ్ ఇన్ఫాన్సీ, ఓన్లీ ఇన్ అడల్ట్హుడ్. ఓకే, హోమ్ అంటే ప్రైమరీ సరిపోయింది. నెక్స్ట్ సెకండ్, ఎట్ స్కూల్ అండ్ వర్క్ ప్లేస్. స్కూల్ ఈజ్ సెకండరీ ఏజెంట్ అని చెప్పుకున్నాం కదా, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్, ఎట్ స్కూల్ అండ్ వర్క్ ప్లేస్. క్లియర్? Question number 8. The process of learning one's culture called. ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక కల్చర్ని, ఒక ఇండివిజువల్గా ఒక మనిషి తన ఒక కల్చర్ని నేర్చుకునే ఒక ప్రాసెస్ని ఏమంటాము? వన్స్ కల్చర్ ఈజ్ కాల్డ్. ఫస్ట్ సివిలైజేషన్, అక్యుల్చురేషన్, సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్. సోషలైజేషన్ కదా ఇప్పుడు మనం చెప్తున్నదే కదా, వన్స్ కల్చర్. కల్చర్ అంటే నేర్చుకునే ప్రాసెస్ని మనము వన్స్ కల్చర్. ఓకే, దాన్ని మనం ఏమంటాం? మనం సోషలైజేషన్ కదా ఇప్పుడు డిస్కస్ చేస్తున్న పాయింట్, టాపిక్ అది కదా, సోషలైజేషన్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 8. ద ప్రాసెస్ త్రూ విచ్ అన్ ఇండివిజువల్ బికమ్స్ ఎ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఈజ్. ఎప్పుడు సొసైటీలో ఒక మెంబర్ లాగా ఏ ప్రాసెస్ ద్వారా ఇండివిజువల్ అనేవాడు ఒక సొసైటీలో ఒక మెంబర్ అవుతారు? అడాప్టేషన్ ద్వారా, సోషలైజేషన్ ద్వారా, మోడర్నైజేషన్ ద్వారా, అర్బనైజేషన్ ద్వారా. మనకి సోషలైజేషన్ ద్వారానే కదా. ఓకే, సోషలైజేషన్ ఇప్పుడు సొసైటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకోవడమే కదా, సో అప్పుడు నేర్చుకుని ఆ సొసైటీలో మెంబర్ అవ్వడం అనమాట. క్వశ్చన్ నెంబర్ 9th, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. Which sociologist emphasized the role of looking glass self? లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ రోల్ అంటే ఏ సోషియాలజిస్ట్ మనకి చెప్పారు? మెడ్, డర్ఖీమ్, కూలీ, ఫ్రైడ్. ఓకే, ఏ ఆప్షన్ అండి? లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ అంటే మనము ఓన్గా గ్లాస్లా కనిపించడం అని అర్థం అనమాట. ఓకే, సో దీనికి మనకు కరెక్ట్ ఆప్షన్ కూలీ. ఆప్షన్ సి కూలీ is correct here. Okay, next question number 11. Who introduced the concept of role taking? Role taking అనే కాన్సెప్ట్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? పియాజే, మెడ్, బందూరా అండ్ స్కిన్నర్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? రోల్ టేకింగ్, రోల్ తీసుకోవడం, రోల్. ఓకే, ఆప్షన్ బి. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి, డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఒకసారి థియరీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో మెడ్ అనమాట. మెడ్ అనే అతను మనకి రోల్ టేకింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, సోషలైజేషన్ హెల్ప్స్ ఇన్. సోషలైజేషన్ ఎక్కడ హెల్ప్ అవుతుంది? బిల్డింగ్ సెల్ఫ్ కాన్సెప్ట్, ఐసోలేటింగ్ ఇండివిజువల్, రెడ్యూసింగ్ కోఆపరేషన్, ఇంక్రీజింగ్ కాన్ఫ్లిక్ట్స్. సంఘర్షణలు పెంచడం. కాన్ఫ్లిక్ట్స్ అంటే సంఘర్షణలు చెప్పుకున్నాం కదా, వాటిని పెంచడానికి ఉపయోగపడుతుందా? నో, తప్పండి. ఐసోలేషన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ అంటే ఎవరినైనా ఒక మనిషిని దూరంగా ఉంచడానిక? రెడ్యూసింగ్ కోఆపరేషన్ తగ్గించడానిక? కాదు కదా. బిల్డింగ్ సెల్ఫ్ కాన్సెప్ట్ని బిల్డ్ చేయడానికి, ఒక ఇండివిజువల్ స్ట్రాంగ్గా ఉండడానికి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ద టర్మ్ సోషలైజేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్. సోషలైజేషన్ అనే వర్డ్ దేని నుంచి డిరైవ్ చేశారు? సోషల్, సొసైటీ, సోషియాలజీ అండ్ సోషియబిలిటీ. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్? సోషలైజేషన్ అనేది సొసైటీ నుంచి డిరైవ్ చేశారు అనమాట. సొసైటీ అనే వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. ఓకే, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, మోరల్ డెవలప్మెంట్ ఇన్ సోషలైజేషన్ ఇస్ మెయిన్లీ గైడెడ్ బై. సోషలైజేషన్లో మోరల్ డెవలప్మెంట్ దేని ద్వారా గైడ్ చేయబడుతుంది మెయిన్గా? ఓకే, ఫ్యామిలీ అండ్ రిలీజియన్, సైన్స్, గేమ్స్ అండ్ ఫ్రెండ్స్. మోరల్ డెవలప్మెంట్ ఫస్ట్ అసలు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన రిలీజన్స్లో ఏంటి, మనం ఏం ఫాలో అవుతున్నాము మన రిలీజన్లో? ఓకే, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏం నేర్పిస్తున్నారు? ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ దగ్గర నుంచి కదా మనం అన్ని. ఎవరు గైడ్ చేస్తారు మనకి? ఫ్యామిలీయే గైడ్ చేస్తుంది అనమాట. సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మ్యాన్ అనేవాడు ఒక సోషల్ యానిమల్ లాగా అంటే హూ సెడ్ దిస్? ఇది ఎవరు చెప్పారు? ఎవరి వర్డ్స్ ఇవి? ఆప్షన్స్ చెక్ చేద్దాం. అరిస్టాటిల్, ప్లాటో, రోసో అండ్ మార్క్స్.
అరిస్టాటిల్ అండి. ఇది కూడా డైరెక్టే బిట్టే మనకి సోషలైజేషన్ డెఫినేషన్స్ డిస్కస్ చేసినప్పుడు మనకు ఉంటాయి ఇవి. ఓకే, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని ఎవరన్నారండి? అరిస్టాటిల్. అరిస్టాటిల్ అనే అతను మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని చెప్పారనమాట. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్, సోషలైజేషన్ కంటిన్యూస్. సోషలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం మనము? అట్ బర్త్ అని చెప్పుకున్నాము. కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్. ఓకే, త్రూ ఎంటైర్ లైఫ్ మనకి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఏజ్ ప్రకారం, లేదంటే మనము ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ మారుతున్నప్పుడు అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడము, అక్కడ అడ్జస్ట్ ఉండడము. ఓకే, సో మనకి ఇలాంటివన్నీ మనం చేస్తాం కాబట్టి త్రూ అవుట్ లైఫ్ మనకి నేర్చుకుంటూనే ఉంటాం. సోషలైజేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్? ఇన్ఫార్మల్ ఏజెంట్, ఓకే, పర్టికులర్ ఏరియాలో నేర్పిస్తుంది అంటే పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్టికులర్ టైంలో పర్టికులర్ స్పేస్లో నేర్చుకుని ఉంటే అది ఫార్మల్. ఇప్పుడు ఇన్ఫార్మల్ అంటే మనం ఎక్కడి నుంచో నేర్చుకోవచ్చు, అది ఓపెన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ఫార్మల్? ఓకే, ఫస్ట్ ఏ స్కూల్, పేర్ గ్రూప్, కాలేజ్, వర్క్ ఆర్గనైజేషన్. స్కూల్ అయినా, కాలేజ్ అయినా, వర్క్ ఆర్గనైజేషన్ పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ టైం పీరియడ్లో ఈ టైంలో ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ టైంలో ఈ వర్క్ కంప్లీట్ చేయాలి అనే కదా మనం నేర్చుకుంటుంది. సో మనకి పేర్ గ్రూప్ అనమాట. మనము ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఫ్రీగా అంటే ఎప్పుడు పడితే అప్పుడు నేర్చుకోవడము, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం, దానికంటూ టైం అంటూ ఏముండదు కదా. దట్ ఈజ్ ఇన్ఫార్మల్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 17. క్లియర్? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 18. The process of learning new norms and values when entering a new role is, ఏమంటాం మనము అంటే కొత్త కొత్త రూల్స్ని, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, వాల్యూస్ని ఫాలో అవుతున్నప్పుడు కొత్త ఏదైనా న్యూ రోల్లోకి మనం ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవడము. అప్పుడు దాని ఆ ప్రాసెస్ని మనం ఏమనొచ్చు? రీసోషలైజేషన్, ఎన్కల్చరలేషన్, యాంటిసిపేటరీ సోషలైజేషన్, అసిమిలేషన్. ఏమని చెప్పొచ్చండి? రీసోషలైజేషన్. అగైన్ మనం నేర్చుకుంటున్నాం కదా, వెన్ ఎంటరింగ్ ఇంటే న్యూ రోల్, ఏదైనా రోల్ మనం ఒక మనిషి ఇంకొక రోల్ ప్లే చేయడము, అక్కడ ఉన్న రూల్స్ అండ్ వాల్యూస్ నేర్చుకోవడము, ఆ నార్మ్స్ నేర్చుకోవడము, దాన్ని మనం ఏమంటాము? రీసోషలైజేషన్ అంటాం అనమాట. క్లియర్? సో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్. ఎడ్యుకేషన్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. దేనికి దేనికి? పొలిటికల్ కంట్రోల్గా, సోషలైజేషన్గా, ఎకానమిక్ గ్రోత్, ఓన్లీ రీప్రొడక్షన్. దేనికంటే మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది ఎడ్యుకేషన్. చదువు ఉందండి, చదువు చాలా ఇంపార్టెంట్ కదా సోషలైజేషన్కి. లేదంటే మనం అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్కి విరుద్ధంగా మాట్లాడడం, డిసోబే చేయడం, అట్లా మనం ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటాము. సో మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 19. నెక్స్ట్, ద ఫస్ట్ సోషల్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్. సోషల్ ఏజెంట్, ఫస్ట్ ప్రైమరీ ఏజెంట్, ప్రైమరీ సోషల్ ఏజెంట్ మనం ఏమని చెప్పుకున్నాము? ఫ్యామిలీ అని చెప్పుకున్నాం కదా. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిదే. ద ఫస్ట్ సోషల్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్. ఫస్ట్ సోషల్ ఎన్వైర్న్మెంట్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ సోషల్ ఎన్వైర్న్మెంట్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ హియర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 21. సోషలైజేషన్ హెల్ప్స్ టు మెయింటైన్. సోషలైజేషన్ దేనికి అంటే దేనికి హెల్ప్ అవుతుంది? ఏం మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది? సోషల్ ఆర్డర్, ఇన్ఈక్వాలిటీ, కాంపిటీషన్, డివిజన్. కాంపిటీషన్, డివిజన్, ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ మనకి కొంచెం నెగిటివ్ వర్డ్స్లో ఉన్నాయి. ఇన్ఈక్వాలిటీ, ఈక్వల్గా ఉండాలి కదా అందరూ, కాంపిటీషన్స్ పెట్టుకోకూడదు, పిల్లల మధ్య కాంపిటీషన్ పెట్టకూడదు, డివిజన్ అంటే అలగలగా పార్ట్స్ చేయడానికి కాదు కదా. సో సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి సొసైటీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వీళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మందిర్ ఉంది, మందిర్లోకి వెళ్ళినప్పుడు మంచిగా బట్టలు వేసుకెళ్ళడము, సో అది కూడా ఒక రూలే కదా, అట్లా అనమాట. సో మనకి ఎక్కడ ఎలా రూల్స్ ఉన్నాయో అవి మనం ఫాలో అవడమే కదా. సో సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి సోషలైజేషన్ అనేది మనకి చాలా యూస్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 22. మాస్ మీడియా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్. మాస్ మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎక్కడ? దేంట్లో? డిసోషలైజేషన్, యాంటీ సోషల్ బిహేవియర్, సోషలైజేషన్ అండ్ ఐసోలేషన్. దేంట్లో మనకి చేస్తుందండి? సోషలైజేషన్లో. సోషలైజేషన్ కదా మాస్ మీడియా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. మాస్ మీడియా నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటామని, పొద్దున్న లెగిస్తే న్యూస్ పేపర్స్ అని, లేదంటే ఈ మధ్య మనకి ఈ నవడేస్ ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫోన్ 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 సోషల్ మీడియా. సో మనం దాని నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నాము, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఫర్ ద 20. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ అడాప్టింగ్ టు ఎ న్యూ కల్చర్. న్యూ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము? ఓకే,
సో ఆప్షన్ చెక్ చేద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ అసిమిలేషన్, అకామిడేషన్, అక్యుల్చురేషన్ అండ్ సోషలైజేషన్. అకామిడేషన్ అంటే అడ్జస్ట్ అయి ఉండడం కదా, అకామిడేట్. సోషలైజేషన్ కాదు. ఒక న్యూ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడము అంటే అక్యుల్చురేషన్ అని చెప్పొచ్చు మనకి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 23. Okay, next question number 24. The lifelong process of learning culture patterns. కల్చర్లో ఉన్న ప్యాటర్న్స్ని మనం లైఫ్ లాంగ్ నేర్చుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్ని ఏమంటాం మనము? డెవలప్మెంటా, సివిలైజేషన్, సోషలైజేషన్ అండ్ మోడర్నైజేషన్. ఇప్పుడు కదా సోషలైజేషన్ మనం లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాము, లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో అందుకని మనకి ఇప్పుడు ద లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ సోషల్ కల్చర్ ప్యాటర్న్ ఏమని చెప్పొచ్చు? సోషలైజేషన్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 24. అండర్స్టాండ్? Question number 25. The concept of id, ego and super ego was given by ఎవరు ఇచ్చారండి? ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి సోషలైజేషన్ కాన్సెప్ట్లో మనకి. చూద్దాం ఆప్షన్స్లో ఏమున్నాయో. ఫ్రెడ్, జంగ్, ఎర్క్సన్ అండ్ మెడ్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండి. ఫ్రెడ్ అనే అతను ఇచ్చారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఇవి డైరెక్ట్ పెట్టేయండి. ఆప్షన్ ఈజ్ కరెక్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 26. జెండర్ రోల్స్ ఆర్ లెర్న్ త్రూ. ఎక్కడ నేర్చుకుంటాము జెండర్ రోల్స్ మనము? బయాలజికల్ ప్రాసెస్లోనా, సోషలైజేషన్ ప్రాసెస్లోనా, హెరిడిటీ అండ్ జీన్స్. ఓన్లీ జీన్స్ని బట్టి మనమైతే జెండర్ రోల్స్ని నేర్చుకోలేం కదా. సో మనకి ఇది కూడా సోషలైజేషన్ ప్రాసెసే అనమాట. ఆప్షన్ బి, ఇక్కడ కూడా మనకి సోషలైజేషన్ ప్రాసెస్ నుంచే మనము జెండర్ రోల్స్ని నేర్చుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. Which agent of socialization has increased influence due to technology? టెక్నాలజీ ద్వారా ఏది చాలా డ్యూ టు టెక్నాలజీ సోషలైజేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఏ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ అంటే ప్రైమరీయా, సెకండరీయా, ఏది ఇంక్రీజ్ అవుతుంది? డ్యూ టు టెక్నాలజీ. టెక్నాలజీ ద్వారా ఏది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? స్కూలా, ఫ్యామిలీయా, మాస్ మీడియా, రిలీజియనా? మాస్ మీడియా. మీడియానే మనకి టెక్నాలజీ చాలా నేర్పిస్తున్నాం కదా, అదేంటి? మాస్ మీడియా కదా. సో మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ 28. peer group helps children in peer groups. peer groups అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ గ్రూప్స్ మనకి దేనికి హెల్ప్ చేస్తారు? మోరల్ గ్రోత్, సోషల్ స్కిల్స్, రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే దూరంగా ఉంచరు కదా. సోషల్ స్కిల్స్నే మనం నేర్చుకుంటాము ఫ్రెండ్స్ దగ్గర నుంచి. కోఆపరేషన్ కానీ, షేరింగ్ కానీ, ఇలాంటివన్నీ. సొసైటీలో అలా ఉండడము, ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటాం అబ్జర్వేషన్ త్రూ. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 28. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ షోస్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేర్స్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా పేర్ గ్రూప్స్ ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటుంది? చిన్నపిల్లలప్పుడు, ఇన్ఫాన్సీలోనా, చైల్డ్హుడ్లోనా, అడాలసెన్స్లోనా, అడల్ట్హుడ్లో. అడల్ట్హుడ్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగి అంత గ్రూప్స్ మెయింటైన్ చేయలేము. ఇన్ఫాన్స్ అంటే చాలా చిన్నగా ఉంటాము. చైల్డ్హుడ్ అంటే ఎవరు అంటే చిన్న చిన్న గ్యాంగ్లు ఉంటాయి కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వము అనమాట. ఆడుకుంటూ ఉంటాము, లేదంటే నెక్స్ట్ వేరే ఎవరైనా పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాము. సో మనకి అది అట్లా జరుగుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటాము. కానీ అడోల్సెన్స్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందండి. పేరెంట్స్ కూడా రివర్స్ ఆన్సర్స్ ఇవ్వడము, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పడం, మా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్ట్ అని చెప్పడము, ఇట్లా మనం చూస్తాం కదా. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఎక్కడ మనకి? స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పియర్స్ ఏ స్టేజ్లో చూస్తామో? అడోల్సెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. స్కూల్స్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్. స్కూల్స్ ఏ ఏజెంట్స్ అండి? ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫార్మల్ సోషలైజేషన్, ఎకనామిక్ యాక్టివిటీ అండ్ పొలిటికల్ సోషలైజేషన్ ఓన్లీ. స్కూల్స్ ఏం ఏజెన్సీస్ మనకి? ఇందాక చెప్పుకున్నాం కదా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, వర్క్ ప్లేస్ అయినా ఫార్మల్ సోషలైజేషన్స్ అండి. ఒక పర్టికులర్ ఏరియాలో, పర్టికులర్ టైంలో ఈ టైంలో ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ ఎగ్జామ్స్ ఇయర్ ఎండింగ్ పెట్టాలి, లేదంటే మంత్ ఎండింగ్ పెట్టాలని మనం డిసైడ్ చేస్తాం. ప్రీ డిఫైన్డ్ కదా అవన్నీ. సో అవి ఫార్మల్ సోషలైజేషన్. స్కూల్స్ అనేవి మనకి ఫార్మల్ సోషలైజేషన్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సోషలైజేషన్ ఈజ్. అసలు మెయిన్ ఫంక్షన్ ఏంటి? టు టీచ్ కల్చరల్ నార్మ్స్, టు ప్రమోట్ కాంపిటీషన్, టు మేక్ వన్ individualistic, టు ప్రమోట్ సెల్ఫిష్నెస్ టు ఇండివిజువలిస్ట్, కాంపిటీషను, ఇవన్నీ మనకు కాదు కదా. కాంపిటీషన్కి ప్రమోట్ చేయడం అంటే ఎక్కువ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి అట్లా ఏం కాదు కదా. సో మనకి టు టీచ్ కల్చరల్ నార్మ్స్ గురించి, వాల్యూస్ గురించి, ఎథిక్స్ గురించి నేర్పించడం కదా ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సోషలైజేషన్ యొక్క మెయిన్ ఉద్దేశము. నెక్స్ట్ క్వశ్చన్. ఐసోలేషన్ ఫ్రమ్ సొసైటీ లీడ్స్ టు. దేని సూచిస్తుందండి? దేనికి దారితీస్తుంది ఐసోలేషన్ ఫ్రమ్ సొసైటీ నుంచి మనం దూరంగా ఉన్నాం, మనం ఏం నేర్చుకోవట్లేదు. సో మనకేం ప్రాపర్ గ్రోత్ ఉంటుందా? ఉండదు. ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్, బెటర్ బిహేవియర్,
హెల్దీ పర్సనాలిటీ. హెల్దీ పర్సనాలిటీ అయితే డెవలప్ అవ్వదండి. బెటర్ బిహేవియర్ కూడా రాదు. అంటే మన సొసైటీని నేర్చుకుంటా ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏంటి అనేది మనం తెలుసుకుంటా ఉండాలి. ఎవరు ఎలా ఉంటున్నారు, ఏంటి, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆ ఏరియాలో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకి ఐసోలేషన్ అంటే దూరంగా ఉండడం కదా. ఐసోలేషన్ ఫ్రమ్ సొసైటీ. సొసైటీ నుంచి దూరంగా ఉంటే మనకి దేనికి దారి తీస్తుంది? ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ మనకి తక్కువ అయిపోతాయి అన్నమాట. అది ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. పర్సనాలిటీ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్. పర్సనాలిటీ దేనికి అంటే అవుట్పుట్ ఏంటి, అవుట్కమ్ దేనికి? అవుట్కమ్ ఆఫ్ సోషలైజేషన్, హెరిడిటీ, ఎన్వైర్న్మెంట్. బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. హెరిడిటీకి ఎన్వైర్న్మెంట్కి దాని గురించే కదా మన పర్సనాలిటీ తెలిసేది. మన చుట్టుపక్కల ఎలా ఉంటున్నారు, మన పేరెంట్స్ మనతో ఎలా ఉంటున్నారు, మన యాన్సిస్టర్స్ కానీ ఫోర్ ఫాదర్స్ ఇలాంటి వాళ్ళని మన ఎలా ఉన్నారు డిపెండ్ అవుతుంది కదా. సో దట్ ఈజ్ అంటే బోత్ హెరిడిటీ అండ్ సోషలైజేషన్. సోషలైజేషన్ అంటే ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్ కిందకి వస్తుంది కదా. సో మనకి ఆప్షన్ డి అని చెప్పొచ్చండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, కొంచెం చూసి పెట్టండి ఆప్షన్స్ అలాంటి క్వశ్చన్స్కి. క్వశ్చన్ నెంబర్ 34. స్కూల్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్. స్కూల్ ఎన్వైర్న్మెంట్ మనకి ఏం నేర్పిస్తుంది, ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫార్మల్ అండ్ ప్లాన్డ్ సోషలైజేషన్, ఇన్ఫార్మల్ ఓన్లీ, ఫ్యామిలీ బేస్డ్ లెర్నింగ్, నో లెర్నింగ్ అంటే కాదు, ఏం నేర్పించకుండా అయితే ఏం ఉండదు. ఫార్మల్ అండ్ ప్లాన్డ్ సోషలైజేషన్ చెప్పుకున్నాం కదా. ప్రైమరీ సోషలైజేషన్, ప్రైమరీ ఏజెంట్, పర్టికులర్ ఈ ఫార్మల్ అని ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. ఫార్మల్ అండ్ ప్లాన్డ్ సోషలైజేషన్ స్కూల్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. రిలీజన్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ హెల్ప్స్ ఇన్. రిలీజన్ యాజ్ అన్ ఏజెంట్. రిలీజన్ ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సోషలైజేషన్ దేనికి హెల్ప్ చేస్తుందండి ఇక్కడ? టీచింగ్ మోరల్ వాల్యూస్, లెర్నింగ్ టెక్నాలజీ. ఆప్షన్ సి లెర్నింగ్ సైన్స్, ఆప్షన్ సి లెర్నింగ్ పాలిటిక్స్. పాలిటిక్స్కి, సైన్స్కి, టెక్నాలజీ నేర్చుకోవడానికి రిలీజన్ ఎలా హెల్ప్ చేస్తుందండి? రిలీజన్ ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. దేనికి ఏజెంట్లో పనిచేస్తుంది? టీచింగ్ మోరల్ వాల్యూస్ అంతే కదా. మన రిలీజన్స్ మనం ఏం సెలబ్రేట్ చేసుకున్నా మన రిలీజన్ సంబంధించినవి మనకి ఏం నేర్పిస్తాయి? మనకి టీచింగ్ మోరల్ వాల్యూస్ నేర్పిస్తాయి అనమాట. క్వశ్చన్ నెంబర్ 35 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ బిఫోర్ అస్యూమింగ్ ఎ రోల్ ఈజ్. ఒక రోల్ని అస్యూమ్ చేస్తున్నాం మనము, దానిలో మనము అలా ఉండాలి అని. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము? ముందు ముందు ఉన్న ప్రాసెస్ని, అస్యూమ్ చేసే ముందు ఉన్న ప్రాసెస్ని. ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ బిఫోర్ అస్యూమింగ్ ఎ రోల్. ఆ రోల్ని మనం చేయాలి అనుకున్నట్టు ముందు మనం ఏం నేర్చుకోవాలి? రీసోషలైజేషన్, యాంటిసిపేటరీ సోషలైజేషన్, రోల్ ఎగ్జిట్, రోల్ స్ట్రెయిన్. మనం ఏమని చెప్పొచ్చు దీనికి? యాంటిసిపేటరీ సోషలైజేషన్ అని చెప్పొచ్చు. బిఫోర్ అస్యూమింగ్ ద రోల్. ఏదైనా ఒక రోల్ మనం అస్యూమ్ చేసే ముందు ఆ ప్రాసెస్ని ఏమంటామండి? యాంటిసిపేటరీ సోషలైజేషన్ అంటాము. యాంటిసిపేటరీ సోషలైజేషన్. సో ఆప్షన్ బి is correct here. Next, question number 37. Socialization prepares individuals ని దేని ప్రిపేర్ చేస్తుంది? సోషలైజేషన్ అనేది మనకి ఏం నేర్పిస్తుంది? ఐసోలేషన్, కల్చరల్ పార్టిసిపేషన్, మైగ్రేషన్, రిజెక్షన్ అయితే కాదు. మైగ్రేషన్ అంటే ఒక మైగ్రేట్ అవ్వడం, ఒక చోట నుంచి ఇంకొక చోటకి మైగ్రేట్ అవ్వడం. కల్చరల్ పార్టిసిపేషన్ అంతే కదా. కల్చరల్ పార్టిసిపేషన్ కదా నేర్పిస్తుంది. సోషలైజేషన్ ప్రిపేర్స్ ఇండివిజువల్స్ దేనిలాగా తయారు చేస్తుంది, దేని ప్రిపేర్ చేస్తుంది? కల్చరల్ పార్టిసిపేషన్, దేనికైనా మనకి పార్టిసిపేట్ చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 38. ద హిడెన్ కరికులం ఇన్ స్కూల్స్ కంట్రిబ్యూట్స్ టు. హిడెన్ కరికులం స్కూల్స్లో ఫాలో అయ్యే హిడెన్ కరికులం అనేది దేనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది? కంట్రిబ్యూట్ టు సోషలైజేషన్, డిసోషలైజేషన్, జాబ్ ట్రైనింగ్ ఓన్లీ, కాన్ఫ్లిక్ట్స్ అయితే కాదు, ఇది నెగిటివ్ వర్డ్. సంఘర్షణలు అలాగే వివాదాలు అలాంటివి ఏం కాదు కదా. ఓన్లీ జాబ్ ట్రైనింగ్ కోసమా? కాదు కదా. డీసోషలైజేషన్ అంటే ఎట్లా పడితే అట్లా ఉండడానికి తోడ్పడుతుందా? కాదు కదా. సో సోషలైజేషన్కి హిడెన్ కరికులం. ఓకే, మనకి హిడెన్ కరికులం ఇన్ స్కూల్స్ కంట్రిబ్యూట్స్ సోషలైజేషన్కి కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ పర్సన్స్ సోషల్ బిహేవియర్ మోస్ట్ డ్యూరింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ టైంలో? ఏది మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఫ్రెండ్సా, ఫ్యామిలీయా, మీడియా, స్కూలా? మనకి ఏది బిహేవ్ చేస్తుందండి? ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా, స్కూల్. ఫస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ టైంలో ఎక్కువ ఎవరితో స్పెండ్ చేస్తాం మనము? ఫ్యామిలీ మెంబర్స్తో. సో మనకి ఫ్యామిలీ అనేది ఎక్కువ
ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సోషలైజేషన్ ఈజ్ నెసెసరీ బికాస్ ఎందుకు మనకి ఇంపార్టెంట్? ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ కల్చర్, ఇట్ ఐసోలేట్స్ ద ఇండివిజువల్, ఇట్ డిస్కరేజెస్ ద కోఆపరేషన్, ఇట్ డిస్ట్రాయ్స్ నార్మ్స్ డిస్ట్రాయ్ చేయడానికి అంటే నాశనం చేయడానికి ఏం కాదు కదా. ఇట్ డిస్కరేజెస్ కోఆపరేషన్ డిస్కరేజ్ చేస్తుందా? కాదు కదా. ఇట్ ఐసోలేట్స్ ఇండివిజువల్ దూరంగా ఉంచుతుందా? ఎవరిలో కలవనివ్వకుండా అట్లా ఏం కాదు కదా. ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద కల్చర్ని మెయింటైన్ చేయడానికి. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్, క్వశ్చన్ నెంబర్ 40. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. పొలిటికల్ సోషలైజేషన్ దేన్ని డెవలప్ చేస్తుంది? సివిక్ సెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎకనామిక్ గ్రోత్, లిటరసీ, స్కిల్స్. చూస్తే అన్ని పాజిటివ్గా ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు? పొలిటికల్ సోషలైజేషన్ మనకి ఏం నేర్పిస్తుంది, దేని డెవలప్ చేస్తుంది? సివిక్ సెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మనకి సివిక్ సెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని డెవలప్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 41 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 42. ఏ సోషల్లీ వెల్ అడ్జస్టెడ్ పర్సన్ ఎవరు? రెస్పెక్ట్స్ నార్మ్స్ అండ్ వాల్యూస్, అవాయిడ్స్ సొసైటీ, లీవ్స్ అలోన్, అపోజెస్ కల్చర్. అవాయిడ్ సొసైటీని అవాయిడ్ చేస్తాడా? లేదు కదా. లీవ్స్ అలోన్, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడా? కాదు. అపోజెస్ కల్చర్ని అపోజ్ చేస్తాడా అంటే కల్చర్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా తన ఇష్టం వచ్చినట్టు ఫాలో అవడం, అగాన్స్ట్గా ఉండడం అనమాట. కాదు కదా. సో రెస్పెక్ట్స్ నార్మ్స్ అండ్ వాల్యూస్, అక్కడ ఉన్న నార్మ్స్ని వాల్యూస్ని రెస్పెక్ట్ గౌరవిస్తాడు అనమాట, ఫాలో అవ్వడం కరెక్ట్ వేలో. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 42 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సోషలైజేషన్ ప్రాసెస్ అనేది దేని ద్వారా ఎఫెక్ట్ అవుతుందండి? ఎఫెక్టెడ్ బై ఫ్యామిలీ టైప్, ఎకనామిక్ స్టేటస్, ఎడ్యుకేషన్, ఆల్ ఆఫ్ దీస్. అంతే కదా. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, మనం ఎంతవరకు చదువుకుంటున్నాము, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కదా సోషలైజేషన్కి. సో ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. కల్చర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ త్రూ. దేని ద్వారా కల్చర్ని ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? దేని ద్వారా ఇది సాధ్యం అవుతుంది, పాసిబుల్ అవుతుంది? జీన్స్ ద్వారానా, సోషలైజేషన్ ద్వారానా, క్లైమేట్ ద్వారానా, టెక్నాలజీ ద్వారానా? ఓన్లీ టెక్నాలజీ ద్వారా అయితే మనమైతే చేయలేం కదా. ఇంతకుముందు టెక్నాలజీ ఇంత యూస్ చేసేవాళ్ళు కాదు పీపుల్, ఇప్పుడైతే చాలా యూస్ చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంది విలేజెస్లో కానీ ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు మనకి ఇది పక్కన పెడితే ఓన్లీ క్లైమేట్ ద్వారా అయితే కాదు కదా, చేయలేం కదా. క్లైమేట్ ద్వారా అయితే వెదరు అట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చాము, కానీ కల్చర్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామో. సో సోషలైజేషన్ అనమాట దీనికి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. క్వశ్చన్ నెంబర్ 45. ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది దేనిలో పార్ట్? ఎడ్యుకేషన్లో పార్టా, సోషలైజేషన్, అర్బనైజేషన్ అండ్ సివిలైజేషన్? దేనిలో పార్ట్ అండి? లెర్నింగ్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద సోషలైజేషన్లో పార్టే మనకి ఇది కూడా కదా. సొసైటీ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనము ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం, అక్కడ ఉన్న సొసైటీలో ఏంటి లాంగ్వేజ్, అక్కడ సొసైటీలో పీపుల్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది అక్కడ మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సోషలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ కాజ్ ఇన్కంప్లీట్ సోషలైజేషన్ దేనికి అంటే ఇది కింద వాటిలో ఏది రీజన్? ఐసోలేషన్, ఫ్యామిలీ సపోర్ట్, స్కూల్ లెర్నింగ్, పియర్ ఇంటరాక్షన్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం సోషలైజేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి, యూస్ అవుతుంది. స్కూల్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్, స్కూల్ లెర్నింగ్ కూడా యూస్ అవుతుంది. పియర్ ఇంటరాక్షన్, గ్రూప్స్ కలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం పియర్స్తో, ఓకే, అది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఏది ఇన్కంప్లీట్ సోషలైజేషన్ చెప్పొచ్చు? ఐసోలేషన్, దూరంగా ఉండడం, సొసైటీకి దూరంగా ఉండడం, లేదంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో దూరంగా ఉండడం, అట్లా దాన్ని మనము ఐసోలేషన్ కాజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ద స్టడీ ఆఫ్ సోషలైజేషన్ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్? సోషలైజేషన్ అంటే స్టడీ ఆఫ్ సోషలైజేషన్ అంటే ఏ ఫీల్డ్కి సంబంధించిందండి? మనం చదువుతూ ఉంటున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ దేనికి సంబంధించినవి? సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ, అదే కదా మనం చెప్తుంది. ఏ ఫస్ట్ ఆప్షన్ ఏ సైకాలజీ, బి సోషియాలజీ అండ్ సి పొలిటికల్ సైన్స్ అండ్ డి ఆంథ్రోపాలజీ. సో క్వశ్చన్ నెంబర్ 47కి ఆప్షన్ ఏ ఉండొచ్చండి? సోషియాలజీ. స్టడీ ఆఫ్ సోషలైజేషన్ అనేది మనకి ఏ ఫీల్డ్కి సంబంధించింది? సోషియాలజీకి సంబంధించింది. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48.
విచ్ వన్ ఈజ్ ఎ కీ ఫీచర్ ఆఫ్ సోషలైజేషన్? సోషలైజేషన్కి ఏది ఒక మెయిన్ కీ ఫీచర్ ఏంటి? ఓకే, కంటిన్యూస్ ప్రాసెస్సా, లిమిటెడ్ ప్రాసెస్సా, టెంపరీనా, వన్ టైం ప్రాసెస్? కంటిన్యూస్ ప్రాసెస్. ఇది డైరెక్ట్ బిట్, మనం డైరెక్ట్ చెప్పొచ్చు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం బర్త్ నుంచి త్రూ అవుట్ లైఫ్ మనకి కంటిన్యూ అవుతుందని చెప్పుకున్నాం కదా. కీ ఫీచర్ అని మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ? కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 48 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, క్లియర్. కొంచెం స్పీడ్ అయితే కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి, ఇంకా కొంచెం స్లో చేస్తాను, లేదా కొంచెం స్లో అవుతుందన్నా కూడా కొంచెం స్పీడ్ చేస్తాను. కామెంట్స్ త్రూ మనకి తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ సోషలైజేషన్? సోషలైజేషన్కి సంబంధించి ఏవి కరెక్ట్? ఇట్ స్టాప్స్ ఆఫ్టర్ చైల్డ్హుడ్ తర్వాత ఇది ఆగిపోతుంది. ఇట్ ఎండ్స్ విత్ ఎడ్యుకేషన్. ఇట్ కంటిన్యూస్ లైఫ్ లాంగ్. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ హెరిడిటీ. ఓన్లీ హెరిడిటీ ద్వారానే అది హెరిడిటీ మీద డిపెండ్ అవుతుందా? లేదు కదా. ఇట్ స్టాప్స్ ఆఫ్టర్ చైల్డ్హుడ్ కాదు. ఇట్ ఎండ్స్ ఇన్ ఎడ్యుకేషన్తో ఎండ్ అవుతుందా? కాదు. మనం చెప్పుకున్నాం కదా, ఇట్ కంటిన్యూస్ లైఫ్ లాంగ్, బర్త్ నుంచి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. సో మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ సోషలైజేషన్. ఎండ్ ప్రొడక్ట్ మనం ఏం చెప్పొచ్చు సోషలైజేషన్కి? ఏ కల్చర్ అండ్ అడ్జస్టెడ్ ఇండివిజువల్, ఏ లోన్లీ పర్సన్, అండ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ బయాలజికల్ బీయింగ్ ఓన్లీ. బయాలజికల్ బీయింగ్ అదొకటే కాదు కదా, బయాలజికల్లీ ఏం కాదు కదా. ఫస్ట్ ఏ కల్చర్డ్ అండ్ అడ్జస్టెడ్ ఇండివిజువల్, సెకండ్ ఏ లోన్లీ పర్సన్, అండ్ థర్డ్ ఏ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ బయాలజికల్ బీయింగ్ ఓన్లీ. అంటే ఎండ్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు సోషలైజేషన్ నుంచి మనము ఏమని చెప్పొచ్చు? ఒక ఎండ్ ప్రోడక్ట్ మనం ఏదైనా ఏం చెప్పొచ్చు? ఒక సొసైటీలో మంచిగా ఉన్నాడు అంటే మనం ఏం చెప్పొచ్చు? ఏ కల్చర్డ్ అండ్ అడ్జస్టెడ్ ఇండివిజువల్. అంతే కదా, ఒక సొసైటీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉండడానికి రెడీగా ఉండడం, అక్కడ లీవ్ చేయడానికి, అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? మనకి కల్చర్డ్ అండ్ అడ్జస్టెడ్ ఇండివిజువల్ అని చెప్పొచ్చు కదా. సో క్వశ్చన్ నెంబర్ 50 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, ఇప్పటివరకు మనము కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్ కాన్సెప్ట్ మీద మనం ఒక 50 ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్లో, ఈ డిస్కస్ చేసిన ప్రాసెస్లో మీకు ఏదైనా స్లో అనిపించినా, లేదంటే ఫాస్ట్గా ఉన్నా, లేదా ఏమైనా చెప్పడంలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్స్ త్రూ తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.